రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామం నుంచి విలాసాగర్కు వెళ్లే 2 గ్రామాల మధ్యలో ఉన్న రోడ్డు ఏదైతే ఉందో గత వానాకాలంలో కల్వర్టు సమీపాన మట్టి కొట్టుకుపోవడం వల్ల రోడ్డు పక్కన పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడడం వల్ల ద్విచక్ర వాహనదారులకు మరియు పెద్ద వాహనాలకు ప్రమాదకరంగా ఏర్పడినందున అధికార యంత్రాంగం మేల్కొని ప్రమాదాలు జరగకముందే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్లను మొరంతో నింపి మరామతులు చేయాలని ఈ సందర్భంగా పత్రికాముఖంగా అధికార యంత్రాంగానికి బోయిన్పల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని వారు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం ఇక్కడ కొదురుపాక రౌండప్ నుంచి విలాసాగర్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో మొన్నటి వానాకాలం సీజన్ లోపట ఈ గ్రామీణ ప్రాంత రోడ్లు చూసుకుంటే పూర్తి అధ్వాన స్థితిలో తయారైంది అని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పుకోవాలి. బోయినపల్లి మండలంలో గ్రామీణ ప్రాంత రోడ్లు చూసుకుంటే పూర్తి అస్తవ్యస్తలో ఉన్నాయని అనడానికి ఎలాంటి సందేహం లేదు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకే పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించారని చెప్పి గత సమావేశాల అసెంబ్లీ సందర్భంగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా గ్రామీణ ప్రాంతాల రోడ్లు చూసుకుంటే చాలా చండాలంగా తయారైనని చెప్పి చెప్పుకోవాలి. మరి ఇలా పట్టణాలకే పరిమితమైనట్టు పట్టణాలే అభివృద్ధి చేసుకుంటారా అని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. మరి గ్రామీణ ప్రాంత రోడ్లకు కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా అని చెప్తున్నా కూడా మరి అది ఎక్కడ కూడా ఆచరణలు నోచుకోకపోవడానికి ఇప్పుడు చక్కడ నిదర్శనం అని చెప్పుకోవాలి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అబ్బాయి నిలుస్తున్నాడు. కొదురుపాక నుంచి విలాసార్ ఊళ్ళకి రోడ్డు పెద్ద కయ్య పట్టిన పరిస్థితి చూడండి. మరి రాత్రి సమయంలో కూడా ఇక్కడ ద్విచక్ర వాహనదారులు వస్తే ప్రాణాంతకంగా ఉన్న రోడ్లను చూసి మరి ఇక్కడ మండల స్థాయి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు మీద పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంత రోడ్ల మీద దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన మొరం పోసి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి, అలాగే మండల ప్రజల పక్షాన మండలం లోపల నిత్యం ఎన్నో బండ్లు ఇటు నుంచి నడుస్తుంటాయి కాబట్టి వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దిశగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్లు మరమ్మతు చేపట్టవలసిందిగా ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన మండల ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అన్నీ